హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అనేది. సో అయితే కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామా? పద. ఏంటి అంటే నేను పెట్టిన జాబ్ అప్డేట్స్లో కూడా చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే సో నేను ఎలా స్టార్ట్ అయింది అంటే కనుక మా సీనియర్స్ ఉంటారు కదండి, సీనియర్స్. సో వాళ్ళ ద్వారా చాలా సెర్చ్ చేశాను జాబ్ కోసం, ఎక్కడ అవ్వలేదు. సో మనకి ఈ యూట్యూబ్, గూగుల్, లింక్డ్ఇన్, ఇంకా క్విక్ షేర్, ఇంకా చాలా ఉంటాయి కదండి మనకి. ఆ వెబ్సైట్స్ అనేవి, ఆ వెబ్సైట్లో అప్లై చేయడం జరిగింది. సో కొన్నాళ్ళు మోసపోవడం కూడా జరిగింది, ఫేక్ దాంట్లో మనీ పే చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఫ్రెషర్స్కి మనీ పే చేయాలి లేదనేది మనకు కొంచెం క్లారిటీ అనేది ఉండదన్నమాట ఫస్ట్. అదే ఫస్ట్ టైం జాబ్లో దిగిన వాళ్ళకైతే. సో నేను నా ఫస్ట్ జాబ్కి అలాగే పడిపోయాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి యూట్యూబ్లో కూడా నేను యూట్యూబ్ కూడా చూసుకున్నానండి. ఎన్ని వీడియోస్, ఎన్ని ఛానల్స్ నేను సబ్స్క్రైబ్ చేశానంటే మామూలుగా కాదు. సో అవన్నీ అలానే అవి ఫేక్ అని నేను చెప్పను, ఎందుకంటే కొన్ని బెనిఫిట్ అయినాయండి. కాకపోతే మన లొకేషన్కి అవి దూరం అని చెప్పేసి నేను వెళ్ళలేదు. అండ్ అలాగే నేను 2 కంపెనీస్లో అయితే 3 కంపెనీస్లో అయితే నేను జాబ్ చేయడం జరిగిందండి. సో ఆ 3 కంపెనీస్ నేను ఎలా రీచ్ అయ్యాను, నేను ఎలాగా జాబ్స్ అనేవి నేను ఎలా తెచ్చుకున్నాను ఏంటని మొత్తం చెప్పేస్తాను మీకు. అండ్ ఫస్ట్ కంపెనీ నేను విజయవాడలో చేశాను, విజయవాడ ఫ్లిప్కార్ట్లో. మీకు విజయవాడ ఫ్లిప్కార్ట్ కంపెనీ గురించి కూడా నేను మీకు వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. సో నేను చేసి వచ్చాను కాబట్టి అక్కడ కల్చర్ ఎలా ఉంది, మనకి రియల్గానే శాలరీ వస్తుందా, మన జాబ్ స్కిల్స్ మనకి ఏమేమి అవసరం, మనకి మెయిన్ అంటే మన జాబ్లో దిగామనుకో మనకి ఆ కల్చర్ అలవాటు అవుతుంది. మన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం. మనకి డిగ్రీ వరకు క్వశ్చన్ ఆన్సర్ కింద బాగానే ఉంటుంది, స్కిల్స్ ఉన్నా కానీ అలానే ఉంటుంది. కాకపోతే వన్స్ మనం జాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం చదివింది వేరే అయిపోద్ది, వాళ్ళు మనకి నేర్పించేది వేరే అయిపోద్ది. సో అలా నేను అన్ని కంపెనీస్ గురించి చెప్పానండి. కొన్ని కంపెనీస్ నేను చేసిన కంపెనీ అయితే ఎంఎన్సీ కంపెనీ అనమాట, మల్టీనేషనల్ కంపెనీ, ఫ్లిప్కార్ట్ అనమాట. అది నేను ఏ వెబ్సైట్స్ గురించి వెళ్ళదు, డైరెక్ట్ నేను కాంటాక్ట్ అయ్యే వెళ్ళామన్నమాట. మా మేడమ్స్ ద్వారా మేమైతే వెళ్ళామన్నమాట. సో అక్కడ నేను 1 ఇయర్ అయితే చేశాను. చేసి ఇంకా మాది రాజమండ్రి అండి. సో మాకు లాంగ్ అయిపోతుంది, పేరెంట్స్ లీవ్స్ ఉండట్లేదు అని చెప్పేసి నేను ఇంకైతే లెఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ నా సెకండ్ జాబ్ వచ్చేసి రాజమండ్రి. అది ఎలా అయ్యిందంటే యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్లో నేను చూసుకుని ఆ నెంబర్కి కాల్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇంటర్వ్యూకి రమ్మన్నారు. 2 టైమ్స్ అండి, నేను 2 టైమ్స్ డైరెక్ట్గా వెళ్ళాను కంపెనీకి. ఇంటర్వ్యూ చేశారు. బేస్డ్ ఆన్ అది ఫ్లిప్కార్ట్. నాకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఇంటర్వ్యూ చేశారు. ఓకే, సెలెక్ట్ అయ్యాను, అయిపోయింది. కాకపోతే వాళ్ళకి లోకల్లో వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అంటే రీజన్ చెప్తానండి. అటు సైడ్ మనకి ఫెసిలిటీ అయితే ఉండదన్నమాట, మనకి ట్రావెల్ ఫెసిలిటీ. లోకల్ వాళ్ళకైతే మంచిగానే బాగుంటుంది అనమాట కంపెనీ. సో మరీ ప్రెషర్ కూడా ఏమి ఉండదండి కంపెనీలో అయితే. అండ్ అలాగే మన రాజమండ్రి కంపెనీలో సో నాన్ లోకల్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు, అది కాక ఫీమేల్స్కి వేకెన్సీ లేవమ్మా అని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి 3 మంత్స్ వరకు, 3 కాదండి 6 మంత్స్ వరకు నేను వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేశాను. 2 టైమ్స్ కాల్ చేశాను. సేమ్ ఇంకా లాస్ట్కి ఏం చెప్పారంటే నాన్ లోకల్ వాళ్ళకి మేము ప్రిఫర్ చేయట్లేదండి, లోకల్ వాళ్ళకి అన్నారు. సరే అని చెప్పేసి ఓకే, వాళ్ళు కూడా అమ్మాయిలు అంటే మన సేఫ్టీయే కదా కంపెనీ కూడా ఆలోచించేది. సో అలా అని చెప్పేసి నేను ఇంకా లెఫ్ట్ అయ్యాను. అండ్ నా థర్డ్ అంటే ఇది జాయిన్ అవ్వడానికి అంతా అయిపోయింది. శాలరీ డీటెయిల్స్ చెప్పారు, షిఫ్ట్ టైమింగ్ చెప్పేశారు, లాస్ట్లో వేకెన్సీ లేదనేసారు, పంపేశారు అనమాట. అండ్ అలాగే మూడోది వచ్చేసి నేను మనకి రాజమండ్రిలో బజాజ్లో చేశాను అనమాట. అది కూడా సేమ్ అండి, మనకి ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారానే నేను దానికి వెళ్ళాను. అంటే ఆన్లైన్ వెబ్సైట్ కాదు, ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను, అలా తెలిసింది బజాజ్లో అయితే. సో అది మనకి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రూల్స్ కదండి. అన్ని కంపెనీస్కి ఒకే రూల్స్ అయితే ఉండవు. సో ఇక్కడ ఏంటంటే మనకి 1 మంత్ ఫ్రీగా చెయ్యాలి అన్నట్టుగా బిహేవ్ చేశారు, నాకు ఎందుకో నచ్చలేదు. సో అందుకే నేను మానేశాను అనమాట. నాకు ఛార్జెస్ వేస్ట్ అని, అప్ అండ్ డౌన్ ఎందుకు అని చెప్పేసి. అండ్ అలాగే నేను మీకు 3 అని చెప్పాను కదా, యాక్చువల్గా 3 కాదు 4 అనమాట. సో వేరే కంపెనీ అయితే అదైతే నేను 2 కంపెనీస్ అయితే ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా వెళ్ళినానండి. ఇలాగ నేను ఎలా అయితే మీకు అప్లోడ్ చేసి పెడుతున్నానో అలాగా చూసుకుని నేను కాంటాక్ట్ అయ్యి వెళ్ళిన జాబ్స్ అని అనమాట. ఇది సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి రాజమండ్రి, సెకండ్ మళ్ళీ రాజమండ్రిలోనే మనకి శ్రీ సిద్ధ వినాయక ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది, అది ఓన్లీ సిస్టమ్ వర్క్ అనమాట. సో దానికి వెళ్ళాను, ఇంటర్వ్యూ చేశారు. అండ్ నాకు టెస్ట్ కండక్ట్ చేయడము జరిగింది, నేను సెలెక్ట్
సెలెక్ట్ అవ్వడము కూడా జరిగిపోయింది. అండ్ నాకు చాయిస్ నాకే ఇచ్చారండి, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు అని చెప్పేసి. నాకేంటంటే కొన్ని రీజన్స్ వల్ల సో నేను ఒక 3-4 డేస్ తర్వాత జాయిన్ అవుతానని చెప్పేసి వచ్చేసారనమాట. అలాగే తర్వాత జాయిన్ అయ్యాను, వెళ్ళాను, వర్క్ మొత్తం చెప్పేశారు మనకి. అది మనకి థర్డ్ పార్టీ అంటారు కదా, సో ఆ విధంగా మనకి వర్క్ వేరే ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు అవ్వదు, కానీ మీకు ఇన్కేస్ తెలుసుకోవాలి వర్క్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను వేరే వీడియో ఏమైనా చేసి, ఓకేనా. అండ్ అది ఎవరి వాళ్ళకి వర్క్ లొకేట్ కూడా చేస్తారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. సిస్టమ్ వర్క్కి క్వాలిఫై అయింది, మేము ఇద్దరం క్వాలిఫై అయ్యామండి, ఇద్దరం అయ్యాము. శాలరీ అంతా బాగానే ఉంది, కానీ కాకపోతే దానికి కూడా సేమ్ మనకి ట్రావెల్ ఫెసిలిటీ అస్సలు లేదనమాట. అది కాక వచ్చేదారిలో మనకి బార్ షాప్స్ అవి ఉన్నాయి. సో అమ్మాయికి సేఫ్టీ కాదు కదండి. ఆ రోజు నేను ఏంటంటే ఇంకా నాకు చాలా భయం వేసింది, వెళ్ళాను. కానీ మనకి షిఫ్ట్ వచ్చేసి మనకి మార్నింగ్ 10 to నైట్ 8 వరకు. సో వేరే మా ఆఫీస్ కొలీగ్స్కి అయితే వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్ వచ్చి తీసుకెళ్తే నేను ఒక్కదాన్ని ఉండిపోయాను అనమాట. సో నాకు చాలా భయం వేసింది. అయినా నేను కాల్స్ మాట్లాడుకుంటూ మా ఇంట్లో వాళ్ళతో వచ్చేసాను. కాంప్లెక్స్ వరకు వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 10 అయిపోయింది. సో మనకి ఏంటంటే మనకి జాబ్స్ ఉన్నా చేసుకునే స్కోప్ ఉన్నా మనకి లోకల్ లేకుండా పోయింది. మనకి నాన్ లోకల్ అయిపోయింది కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇలా మన విలేజెస్లో ఉండే వాళ్ళకి ఇదేనండి జాబ్స్ గురించి ప్రాబ్లం. వాళ్ళు ఉంటే హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఉండడానికి అందరికీ కుదరదు. ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా, ఇంట్లో పేరెంట్స్ని కూడా చూసుకోవాలి కదా. అండ్ కొంతమందికి పేరెంట్స్ దగ్గర అలవాటైన వాళ్ళు ఉంటారు. సో ఆ బ్యాచ్లో నేను అవుతానన్నమాట. సో అలాగా ఇది నేను ఎక్కువ రోజులు చేయకుండానే మానేసాను అనమాట. సో ఓవరాల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నేను 2 కంపెనీస్కి అయితే ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నాకు జాబ్ వచ్చింది, నేను వెళ్ళడం జరిగింది. సో ఇప్పటికైనా మీకు నమ్మకం వచ్చిందనే నేను అనుకుంటున్నానండి. నేను పెట్టేవన్నీ కూడా ఫేక్ కాదు, రియల్ అని చెప్పేసి, ఓకేనా. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా రియలే, ఫేక్ కాదు. ఎందుకు అంటే నేను కాంటాక్ట్ అయిన తర్వాతే మీ వరకు నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే నాలాగే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, అమ్మాయిల్లోనే ఉన్నారు జాబ్స్ దొరక్క. కొంతమంది ఏమంటారు, స్కిల్స్ లేవుగా, స్కిల్స్ లేనప్పుడు మీ జాబ్స్ ఎలా వస్తాయని అంటారు. స్కిల్స్ ఉన్నా కూడా మనకు జాబ్స్ రావాలి. ఎందుకంటే కొన్ని చోట్ల పొలిటిక్స్ నడిపిస్తారనమాట, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇవ్వడం, ఇదే జరుగుతుంది. కానీ ఇవి ఎవరు ఒప్పుకోరు అనమాట. కానీ ఫ్యాక్ట్ అయితే ఇదేనమాట. నేను చేసి నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను నేనైతే. అండ్ అలాగే ఎవరైనా చేసుకోవాలి, మంచి జాబే చేయాలి అంటే కనుక మనకి ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్లో అంటే అంత అవ్వదు. మన స్కిల్స్ ఏం రావు, మన సెల్ఫ్ ఎడ్యుకేషనే ఉంటుంది, మన సెల్ఫ్ స్టడీయే ఉంటుంది, మన సెల్ఫ్గానే నేర్చుకోవాలన్నీ మనం గవర్నమెంట్లో చదివితే. సో మనకి ప్రైవేట్స్లో చదివిన మరి అన్నీ అలా ఉంటావు, వాళ్ళు రుద్దేస్తారు. కానీ మనకి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం రాదు, వాళ్ళే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తారు, అంతా బాగుంటుంది అనమాట. సో ఇదండి నా జాబ్ జర్నీ అయితే. సో నేను MBA ఎందుకు చేయలేదని అంటారా, ఎందుకు అంటే మనది ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు గవర్నమెంట్ బ్యాచే, సెల్ఫ్ లెర్నింగే మొత్తం అంతా. అలానే మరీ మొత్తం సెల్ఫ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, అంతే. సో నేను చదివించదుకి నా లైఫ్లో జాబ్ చేయాలి అనుకున్నాను, చేసాను, కంప్లీట్ అయిపోయింది. MBA నేను ఎందుకు చేయలేదంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను MBA చేయలేదండి. ఎందుకంటే బయట చూస్తున్నాం కదా అన్ఎంప్లాయ్మెంట్స్ ఎంతమంది, దానికి ఫీజులు తగలెట్టే కంటే మనం నోరు మూసుకొని ఉండడం బెటర్. మనం చదివించదుకి మనం చిన్న కంపెనీలో జాయిన్ అయినా అలాగే మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకి ప్రమోషన్స్ అని అలాగే మనం గ్రో అవ్వచ్చనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను MBA అయితే చేయలేదు. MBA జస్ట్ క్వాలిఫికేషన్ అంతే, మనకి స్కిల్స్ ఏమి ఉండవు, మన సెల్ఫ్ లెర్నింగ్ అనేది నేర్చుకోవాలి. అండ్ ఇదండి. అండ్ మీకు నా జాబ్ అప్డేట్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారండి, అక్క ఇవి రియలా ఫేకా, అండ్ అలాగే వేకెన్సీ ఉన్నాయా అక్క లేదా అని చెప్పేసి చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే పెడుతున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే కనుక నేను ముందుగానే అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేసిన అందరికీ ఒకే రోజు రీచ్ అవ్వాలంటే అవ్వదు కదండి. సో పాపం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేసరికి డేట్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి, లేట్ అయిపోతున్నాయి, కొంచెం లేట్గా అయితే రీచ్ అవుతున్నాయి అనమాట వాళ్ళకి వీడియోస్ అనేవి. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను కదా, సో మీరు ఆ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారనుకో, ఇన్కేస్ వేకెన్సీ ఉంటే వాళ్ళు తీసుకుంటారు, లేదు అంటే కనుక వాళ్ళకి ఎప్పుడైతే వేకెన్సీస్ ఉంటాయో అప్పుడు వాళ్ళు మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారు. అండ్ అలాగే వాళ్ళే చేస్తారని వదిలేయకుండా మీరు కూడా మధ్యలో కాల్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి వేకెన్సీ కావాలి, హైర్ చేసుకోవడానికి ఎంప్లాయ్మెంట్ కావాలనుకునేటప్పటికి మిమ్మల్ని చూస్ చేసుకుంటారనమాట. సో ఐ హోప్ మీకు నా జాబ్ జర్నీ గురించి మీకున్న డౌట్స్ గురించి క్లారిటీ అయ్యిందనే అనుకుంటున్నాను. ఇన్కేస్ నేను చెప్పిన కాన్వర్జేషన్లో మీకు ఏమైనా తప్పుగా అనిపించుంటే
కామెంట్ చేసింది అని అనుకుంటున్నాను. నా ఛానల్పై కూడా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ అలాగే నేను పెట్టిన వీడియోస్ గురించి కూడా మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది, నమ్మకం వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటికీ రాలేదు అని కామెడీగా తీసుకునే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు కాబట్టి నేను అస్సలు పట్టించుకోను అనమాట. అలాంటివి నేను చాలానే చూశాను నెగిటివ్స్. సో అవన్నీ కొంతమంది పట్టించుకుంటారేమో, కానీ నేను పట్టించుకుని ఏడ్చే టైప్ అయితే అస్సలు కాదనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. అంటిల్ దెన్ మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.